పిన్ని, దేవుడున్నాడు. పిన్నా? ఏంటి ఈ శాడిస్ట్ గాడు కొత్తగా వరుసలు పెట్టి పిలుస్తున్నాడు? మనసులో తర్వాత తిట్టుకుందుగానే ముందు నేను చెప్పేది విను. నేను మనసులో తిట్టుకున్నానని నీకెలా తెలుసబ్బాయ్? బయటికి తిట్టలేని ప్రతి ఒక్కరూ చేసే పని లోపల తిట్టుకోవడమే కదా. పైగా నేనేమన్నా మంచివాడినా మా అమ్మలా? మీలా పరమనీచుణ్ణి. నాలానా? అంటే నేను నీచురాల్లా? అవునో కాదు నీకు తెలుసు, నాకు తెలుసు. చాలే, ఎవరు చూసినా నన్ను అమాయకురాలు, గుణవంతురాలు, మంచి మానవత్వం ఉన్నదాన్ని అనుకుంటారు తెలుసా? అదే పిన్ని మన అదృష్టం. మనం చాటుగా చేసే దరిద్ర పనులు తెలియక అలా అనుకుంటారు. పైగా మన మొక్కలు చూసావా? ఎన్ని కంత్రి పనులు చేసినా ఆల్ ఇండియా అమాయకుల్లా ఉంటాయి. దాంతో పాపం మనం మంచి వాళ్ళమనే అనుకుంటారు. ఇదిగో, నీతో కలిపి నన్ను కూడా తిట్టకో. ఇంతకీ నీకేం కావాలి? నీ సాయం కావాలి పిన్ని. ఏంటది? ఈసారి నా బట్టలు చింపుతావా? చిచి, నువ్వే ఒకరి జీవితాన్ని చింపాలి. ఏంటి నువ్వనేది? నేను చెప్పినట్టు చేస్తే సిరి నీ కోడలవుతుంది. నిజమా? సిరిని నా కొడుకు వదిలేస్తావా? ఒట్టు వదిలేయడమే కాదు, దగ్గరుండి అక్షింతలు కూడా వేస్తాను. ఇది నిజమేనా? సిరి నా కోడలవుతుందంటే నువ్వేం చెప్పినా చేయడానికి నేను రెడీ. చెప్పు, నేనేం చేయాలి? నీ బలరామన్నయ్యని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. ఎందుకు? సిరి కావాలా వద్దా? కావాలి కావాలి. అయితే నేను చెప్పింది చెయ్యి చాలు. అర్థమైంది, చెప్పు. మీ పెద్దన్నయ్య దృష్టిలో చిన్నన్నయ్య వెధవ కావాలి. దుర్మార్గుళ్ళ, దుష్టుళ్ళ, నీచుళ్ళ కనబడాలి. సింపుల్ గా చెప్పాలి అంటే నీలా ఉండాలి అంటావు, అంతేగా? పిన్ని బాగానే కనిపెట్టింది.